ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు, ఆ ఆదిశంకరులు అనేవారు లేకపోతే ఇవాళ భారతదేశంలో సనాతన ధర్మము అనేది లేదమ్మా. ఇవాళ నువ్వు అంత బొట్టు పెట్టుకున్నావు, కాస్త సింధూరంలాగా పైన పాపిడి దగ్గర పెట్టుకున్నావు, అన్ని గాజులు వేసుకుంటున్నావు, చీర మెట్టెలు ఇవన్నీ కట్టుకొని తిరుగుతున్నావన్నా, నేను అంత తిలకం పెట్టుకోవడమో, భస్మం రాసుకోవడమో, మీద ఒక వస్త్రం వేసుకోవడమో, ఈ ఆచారాలు ఇవాళ ఉన్నాయి అంటే కేవలము ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఈ కలియుగంలో సనాతన ధర్మం పూర్తిగా పోకూడదు అన్న ఒక్క సదుద్దేశ్యంతో వారు అనుగ్రహించినటువంటి వరం. ఆయన లేకపోతే సనాతన ధర్మం లేదు. ఎందుకు అంటే నాస్తికవాదంతో బౌద్ధము, జైనము, ఇతరమైన పాషండ మతాలు రకరకాలుగా హిందూ ధర్మం అంతా విభజన అయిపోయి ఎక్కడికక్కడ ముక్కలుగా పడిపోయి ఎవరికి వాళ్ళు మాకు తెలిసిందే గొప్ప జ్ఞానం అనుకుంటున్న సమయంలో ఆయన మొత్తము సమన్వయం చేశారు. ఎలా చేశారయ్యా అంటే 8 సంవత్సరాల పిల్లవాడు సన్యాసాశ్రమం తీసుకుంటాను అని ఆతుర సన్యాసం అమ్మ దగ్గర మనసా తీసుకొని అక్కడి నుంచి 2000 కిలోమీటర్లు ఓంకారేశ్వరం దాకా నడుచుకుంటూ వెళ్ళి ఆయన గురువుగారిని కలిసి, అది దీక్షాభూమి శంకరాచార్యుల వారికి, అక్కడ వెళ్ళి గురువుగారి దగ్గర సన్యాసం తీసుకున్నటువంటి, అంటే బాలశంకరుడుగా ఉన్నటువంటి ఆయన శంకర యతి అయింది ఎక్కడయ్యా అంటే ఓంకారేశ్వరంలో. కాషాయం అనేటటువంటిది బాగా విలువ వచ్చి గౌరవం వచ్చి దానికి ఒక స్థాయి కలిగించిన వారు ఆదిశంకరులు. భారతదేశంలో ఈ రోజుకి కాషాయానికి ఒక గౌరవం ఉంది అంటే దానికి కేవల కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. ఆయన గనక కాషాయాన్ని ఆ రోజు ఉద్ధరించకపోతే ఆ తర్వాత మిగతా అయినటువంటి విశిష్టాద్వైత ద్వైతాల్లో కూడా వచ్చినటువంటి కాషాయానికి విలువ ఉండుండేది కాదు. అంత కాషాయాన్ని నిలబెట్టినటువంటి మహామనీషి ఆ ఓంకారేశ్వరం దగ్గర మొదలుపెట్టారు. దాన్ని మధ్యప్రదేశం అంటారు. ఈ భూమి మొత్తానికి నాభీక్షేత్రం అది. అంటే సూర్యనారాయణమూర్తి మధ్యలో ఉండి అన్ని వైపులా వెలుగుని ప్రసరిస్తే ఎంత అందంగా ఉంటుందో, ఈ మధ్యప్రదేశంలో కాషాయం కట్టుకున్నటువంటి స్వామి మొత్తం భారతావనంతా అంత ప్రసారం చేసి అక్కడి నుండి విశ్వం మొత్తానికి అద్వైత కిరణాలు పంపించారు. మొత్తము జ్ఞాన సూర్యుడిగా ఈ భారతదేశాన్ని పెంచి ఆ కిరణాలతో వెలుగు విశ్వమంతా అనుభవించే ఆనందాన్ని కలిగించినటువంటి మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి అలాంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన చూస్తే ఏమనిపిస్తుందమ్మా? వాళ్ళు వేసుకునేటటువంటిది కాషాయ వర్ణం. కాషాయంలో కొంచెం ఇటుక కాషాయము రెండు కలిసి దగ్గరగా ఉంటాయి. అది ఎవరయ్యా అంటే ఉదయాన్నే వచ్చేటటువంటి సూర్యుడు, అస్తమించేటటువంటి సమయంలో వచ్చే సూర్యుడు ఏ వర్ణంలో ఉంటాడో శంకర భగవత్పాదాచార్యుల వారు వేసుకునే కాషాయం ఆ వర్ణంలో ఉంటుంది. ఏమిటయ్యా? అజ్ఞానము జ్ఞానము అనేటటువంటి దాని మధ్యలో సంధిగా ఉండి ఈ చీకటిగా ఉన్నటువంటిదంతా కూడా మిథ్య జగత్తు అని చెప్పి సత్యమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి సంధిస్వరూపమైనటువంటి కాషాయ వస్త్రాలను ఆయన కట్టుకున్నాడు. ఆ కాషాయాన్ని మొత్తాన్ని వైదిక ధర్మానికి గుర్తుగా ఆయన ఒక్కసారి వికసింపజేశారు. అలాంటి శంకరుడు తన 11వ ఏట గురువుగారిని కలిసి అక్కడ అద్భుతంగా అనేక అద్భుతాలని చేశారు. సాధారణంగా పరమేశ్వరుణ్ణి జలమూర్తి అని మనం పిలుస్తాం. సద్యోజాత మూర్తిని మనం జలాలకి అధిపతిగా చెప్పుకోం. సద్యోజాత వామదేవ అఘోర ఈశాన తత్పురుషాల్లో ఆ సద్యోజాతము అంటేనే జలానికి గుర్తు. అందుకని అలాంటి జలానికి గుర్తైనటువంటి సద్యోజాతం ఎవరు? శంకరాచార్యుల వారంటే శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. భూమి మీద మళ్ళీ ధర్మ ప్రతిష్ఠ చేయడానికి దక్షిణామూర్తే ఒక రూపం ధరించి గనక వస్తే అది ఎవరు అని చెప్పాలి అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. అందుకే అవ్యుక్తకేశాయచ అంటే జుట్టు లేనటువంటి శివుణ్ణి ఎక్కడైనా చూస్తారమ్మా? ఒక్క ఆదిశంకరులు మాత్రమే జుట్టు లేనటువంటి ఆ శంకరుడు, సంపూర్ణ ముండనము జరిగినటువంటి శంకరుడు. కాబట్టి అలాంటి ఆ మహానుభావుడైనటువంటి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి యావత్ భారతదేశం అంతా రుణపడి ఉంది. మోడీ గారు కేదార్నాథ్లో ఒక విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అప్పుడు చాలా అద్భుతంగా వైభవంగా ఇవాళ భూమి మీద ఈ మొత్తము విశ్వములో
ఒక గురువు అత్యున్నతమైనటువంటి ఎత్తులో ఎవరైనా ఉన్నారు అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు 12,000 అడుగుల ఎత్తు మీద ఆయన్ని తీసుకొని వెళ్ళి అక్కడ చక్కగా ప్రతిష్ఠితం చేశారు 12 అడుగులుగా. అంతకంటే ఎత్తుగా ఉన్న గురువు లేడు. కాబట్టి అలా ఎత్తైనటువంటి గురువు ఎవరైనా ఉన్నారు మానవ ప్రతిష్ఠితమైనటువంటిది అంటే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారే. కాబట్టి ఇంకా ఎవరిని మనం తీసుకున్నా, ఎంత ఎత్తువి తీసుకున్నా ఆయన యొక్క బొటను వేలుని కూడా దాటలేవు. అంత స్థాయిలో మోడీ గారు తీసుకొని వెళ్ళి పెట్టారు. ఆ తర్వాత మధ్యప్రదేశంలో ఇప్పుడు చాలా అద్భుతంగా వైభవంగా మొన్న ప్రతిష్ఠ అయింది.